బ్యాక్ టు మై ఛానల్ జాయ్ ఆఫ్ లివింగ్. నేను మీ జ్యోతిని మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను బాగున్నా. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచింగ్ అండి. ఇది నేను 4th వీడియోనో 5th వీడియోనో చేస్తున్నాను. ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్ని ఈ మిక్స్ అండ్ మ్యాచింగ్ వీడియోస్ అన్ని వ్యూస్ బాగా వస్తుందండి. కంటెంట్ కూడా బాగుంది. సో అందుకని చెప్పేసి మళ్ళీ నేను కొన్ని కొత్త శారీస్ తో మీ ముందుకు వచ్చాను. అలాగే నేను వాటికి మగ్గం వర్క్ కూడా చేపించాను. సో ఎలా మ్యాచింగ్ చేసుకున్నానా, ఎలా మగ్గం వర్క్ చేపించానా అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను. అలాగే ఈ రోజు నేను కొంచెం హెయిర్ కట్ చేపించాను. ఫ్రెండ్స్, ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అంటే నాకు షార్ట్ హెయిర్ బాగుందా, లాంగ్ హెయిర్ బాగుందా, నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నాకు అసలు ఆల్మోస్ట్ లాంగ్ హెయిర్ అంటేనే చాలా ఇష్టం. కాకపోతే జుట్టు అనేది బాగా చిట్లిపోయిందండి. అందువల్ల జుట్టు చిట్లిపోతే మనకి హెయిర్ అనేది పెరగదండి. ఈ మధ్య హెయిర్ ఎక్కువ పెరిగి హెయిర్ మీద ఎక్కువ కేర్ తీసుకోవట్లేదు నేను. సో అందుకని చెప్పేసి హెయిర్ చిట్లిపోతూ ఉంది. సో నేను ముందు కొంచెం మంచి డైలీ రొటీన్స్ కూడా చేద్దాం అనుకుంటున్నా. చేసినప్పుడు హెయిర్ ప్యాక్స్ ఏ పెడితే హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుందో కూడా మీకు వీడియోలో షేర్ చేస్తాను. చాలా మంది హెయిర్ టిప్స్ కూడా చెప్పమని అడుగుతున్నారు. నేను ముందు వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి చూసే ముందు మన ఛానల్ కనుక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ కూడా క్లిక్ చేశారంటే మీరు నేను పెట్టిన వీడియోస్ మీరు నోటిఫికేషన్ గా చూడొచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరిగా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీ లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళి ఇప్పుడు నేను చూపించే మిక్స్ అండ్ మ్యాచింగ్ శారీస్ ని చూడండి. అలాగే ఏ శారీస్ బాగున్నాయి, ఏ శారీకి ఏ బ్లౌజ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిందో కూడా నాకు వీడియోలో షేర్ చేయండి. ఫ్రెండ్స్, నా వీడియోస్ అన్ని చూసి కామెంట్ చేసే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను శారీస్ అనేవి చూపిస్తాను. ఇగో ఆల్రెడీ శారీస్ అన్ని తీసాను. ఇవన్నీ నేను ఇంతకు ముందు మీకు కలెక్షన్ వీడియోలో చూపించాను కానీ ఫ్రెండ్స్ మిక్స్ అండ్ మ్యాచింగ్ లో చూపించలేదు. ఇవి మిక్స్ అండ్ మ్యాచింగ్ లో ఎలా ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే పర్ఫెక్ట్ గా మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ చేయించుకోండి. పర్ఫెక్ట్ గా కాంబినేషన్ అనేది చాలా బాగుంటది. ఫ్రెండ్స్, ఈ టాప్ కూడా నేను మొన్న కుర్తీస్ కలెక్షన్ అని చెప్పి ఒక వీడియో తీసాను. అందులో చూపించాను. సమ్మర్ కుర్తీస్ కలెక్షన్ అని అందులో చూపించాను. ఫ్రెండ్స్, కుర్తీ కూడా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ శారీ. ఫ్రెండ్స్, ఇది ప్లెయిన్ శారీ అండి. నేను ఇప్పుడు ఈ ప్లెయిన్ శారీలోనే ఈ లైన్స్ వచ్చేసి హాఫ్ అండ్ హాఫ్ ఇలా చెక్స్ వచ్చేసి మీకు వీడియోలో క్లారిటీగా తెలుస్తుందో లేదో ఇదిగో చూపిస్తున్నాను చూడండి దగ్గరగా. ఇలా లైన్స్ వచ్చి కొంచెం ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉన్నాయన్నమాట ఈ శారీస్. ప్లెయిన్ శారీస్ చాలా బాగుంటుంది. మీకు వీడియోలో మాత్రం మీకు ఇది కలరు కొంచెం లైట్ గా కనిపిస్తుంది. కాకపోతే ఇది థిక్ బ్లూ అండి. థిక్ బ్లూ అంటే ఏమంటారు, ఆనంద్ బ్లూ టైప్ అన్నమాట. ఇది ఒక సీ గ్రీన్ టైప్ అండి. మీకు చెక్స్ కనిపిస్తున్నాయా? అదిగో చూడండి దగ్గరగా చూడండి, ఇలా కనిపిస్తున్నాయి కదా. ఇవి ఇప్పుడు ఎక్కువ బాగా నడుస్తున్నాయండి. నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం అండి. ఈ మధ్య కాలంలో నేను ప్లెయిన్ శారీస్ అని తీసుకోవట్లేదు. నేను స్టార్టింగ్ నుంచి అయినా సరే 1-2 ప్లెయిన్ శారీస్ అనేవి ఉంచుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇలాగా ఒక ప్లెయిన్ శారీ తీసుకున్నాను. దీనికి ఏం చేశానంటే ఇదిగోండి, ఇది పింక్ కలర్ శారీ అనమాట. నా దగ్గర శారీ అన్నాను, బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ నేను వేరే శారీ మీదకి ఆల్రెడీ ఇంతకు ముందు తీసుకున్నానండి ఇదే కలర్ కాంబినేషన్ లో. కాకపోతే బట్ట క్లాత్ అనేది చాలా బాగాలేదనమాట. శారీ కట్టుకోగానే ఒక 4-5 ఉతుకులకే ముడత వచ్చేసింది. సో అందుకని చెప్పేసి బాగాలేదని చెప్పేసి ఆ శారీ కొన్నాళ్ళు
డైలీ వేర్ కట్టేసి ఒక ఫ్రాక్ లాగా, లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. సో నేను ఆ డ్రెస్ కూడా మీకు వీలైతే చూపిస్తాను. ఈ బ్లౌజ్ ఇంక ఇలాగే ఉండిపోయిందండి. ఈ బ్లౌజ్ అనేది ఈ బ్లూకి పింక్ కాంబినేషన్ మంచిగా బాగుంటుంది అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. చూడండి కాంబినేషన్ అనేది చాలా బాగుంది. దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. ఇన్ని రోజులు నేను ఫోన్తో ఓన్గా తీసుకునే వాళ్ళమండి, మా పాప తీసేది. ఇప్పుడు నేను కొంచెం ట్రైప్యాడ్ తీసుకున్నాను. ఆ ట్రైప్యాడ్తో చూపించడానికి మీకు ట్రై చేస్తున్నాను. సో దగ్గరకి కలర్ కాంబినేషన్కి, కానీ ఈ కలర్ కాంబినేషన్ అనేది, ఈ శారీ కలర్ అనేది డైరెక్ట్గా చూస్తే ఒకలా ఉంది, వీడియోలో చూస్తే ఒకలా కనిపిస్తుందండి నాకు. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ నేను చూసుకుంటున్నాను కాబట్టి తెలుస్తుంది. మీకు ఎంత దగ్గరికి చూపించినా ఈ కలర్ అనేది రియల్గా చూస్తే ఒకలా ఉంది, ఫోన్లో చూస్తే ఒకలా ఉంది. కాకపోతే ఈ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది. మనకి ఇప్పుడు ఇలా కొంగు అది వేసుకున్నప్పుడైనా ఈ కాంబినేషన్కి బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. బాగా సింక్ అయింది. ప్లెయిన్ శారీ, కొంచెం ప్లెయిన్ శారీ అన్నమాట. ప్లెయిన్ శారీలు చాలా బాగున్నాయి. స్పెషల్గా ఇప్పుడు ఈ ప్లెయిన్ శారీస్ అనేవి వస్తున్నాయి. హాఫ్ అండ్ హాఫ్ ప్లెయిన్ శారీస్. ఒకప్పుడు హాఫ్ అండ్ హాఫ్ శారీస్ ప్లెయిన్లో వచ్చాయి, మీకు గుర్తున్నాయో లేదో. ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ అలాగే. ఇందులోనే ఈ చెక్స్ గళ్ళు వచ్చినాయి కదా శారీ మొత్తానికి, అలాగే హాఫ్ అండ్ హాఫ్లో కూడా 2 కలర్స్ వచ్చేసి ఇలా చెక్స్ వస్తున్నాయండి. ఈ శారీకి ఇలాగ బ్లౌజ్ నేను మ్యాచింగ్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ కూడా నేను మీటర్ 400 పెట్టి తీసుకున్నానండి నర్సింగ్లో. ఇది మళ్ళీ నాకు స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళకి అది ఇది అనే వాళ్ళకి చాలా కాస్ట్ పడింది. సో బ్లౌజ్ వేస్ట్గా అయిపోతుంది. ఇలా ప్లెయిన్ శారీ తీసుకుంటే ఈ బ్లౌజు మ్యాచింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అని చెప్పేసి ఇలా తీసుకున్నాను. త్వరలో నేను ఈ శారీ కూడా కట్టుకుంటాను, మీకు పిక్ అనేది చూపిస్తాను. ఈ శారీ డైలీ రొటీన్ అవి చేస్తానన్నాను కదా, అప్పుడు చూపిస్తాను. ఇది ఆల్మోస్ట్ కొత్త శారీయే కాబట్టి ఉగాదికి అలా కట్టుకున్నప్పుడు చూపిస్తాను. చూడండి పర్ఫెక్ట్ మ్యాచింగ్ మీకు కనిపిస్తుంది కదా. ఈ కాంబినేషన్ అనేది బాగుందండి. నెక్స్ట్ శారీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది లక్ష్మీపతి శారీ అని మీకు ఇంతకు ముందు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించానండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట. ఈ శారీకి ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ వస్తే ఇంకా నేను స్టిచ్చింగ్ చేయించుకోలేదు, ఎందుకంటే ఈ శారీకి నాకు వేరే శారీ మీద బ్లౌజ్ మ్యాచింగ్ అయింది. సో ఇంకెందుకు స్టిచ్చింగ్ వేస్ట్ అని చెప్పేసి నేను స్టిచ్చింగ్ చేయించుకోలేదు. కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ కలర్ బాగా కనిపిస్తుంది. మళ్ళీ గ్రీన్, డార్క్ గ్రీన్ అనమాట. ఇదిగోండి గ్రీన్ మొత్తం. ఇది మనకి కట్టు చెంగులో నుంచి కుచ్చుల వరకు ఇదే వస్తుంది. షోల్డర్ కాడి నుంచి ఈ ఎల్లో వస్తుంది అనమాట. మంచి ఎల్లో అండి, ఇది మ్యాంగో ఎల్లో అంటాం కదా, ఆ ఎల్లో అనమాట. సో ఇది చాలా బాగుంది చూడండి. ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి. ఇది నేను ఇంతకు ముందు మీకు వీడియోలో చూపించాను అనమాట. ఇది వేరే శారీ మీదకి మ్యాచింగ్ చూపించాను అనమాట. సో ఈ శారీ మీద కూడా నాకు ఇది మ్యాచింగ్ అవుతుందండి. సో ఈ శారీస్ డైలీ వేర్ కూడా కట్టుకోం కదా, ఈ రెండు అనేది పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది. మీరు ఈ గ్రీన్కి గ్రీన్ ఎలా మ్యాచ్ అవుతుంది అనుకోవచ్చేమో. గ్రీన్ అనేది మనకు కుచ్చుల్లో వస్తుందండి. ఈ ఎల్లో అనేది షోల్డర్ కాడి నుంచి కొంగు వస్తుంది కాబట్టి ఈ ఎల్లోనే ఇక్కడ మనకి కాంబినేషన్ కాబట్టి ఈ ఎల్లోకి గ్రీన్ అనేది మనం బ్లౌజ్ వేసుకుంటాము. ఇది ఇలాగా ఇది మనకి ఇలా పైన మ్యాచింగ్ అవుతుంది. ఇక్కడ మనకి గ్రీన్ లో మ్యాచింగ్ అవుతుంది, ఎల్లోకి కాంట్రాస్ట్ గా గ్రీన్ అనేది బాగా మ్యాచింగ్ అవుతుంది. చూడండి చాలా బాగా మ్యాచ్ అయింది. ఈ బ్లౌజ్ అండి చాలా గ్రాండ్ గా కూడా ఉంది శారీ. దీంట్లో గ్రీన్ కలరే నాకు ప్లెయిన్ ఇచ్చాడు అనమాట, ఇవ్వటం కూడా గ్రీనే ఇచ్చాడు. ఇంకా ఈ గ్రీన్ బ్లౌజ్ కుట్టించడం ఎందుకు, మళ్ళీ కుట్టుకూలు వేస్ట్ అనిపించేసి ఈ బ్లౌజ్ మ్యాచింగ్ చేసుకున్నాను. చాలా బాగుంది చూడండి. నేను ఇవన్నీ మీకు స్క్రీన్ షాట్ తీసి మిక్స్ అండ్ మ్యాచింగ్ టైటిల్ వేయగానే తమ్మెల్ పెడతాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా కూడా చూపిస్తున్నాను, మీకు ఒక క్లారిటీగా కావాలన్నా అలా తమ్మెల్ పెడతాను అనమాట. చూసారు కదా ఎంత బాగుందో. పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. కాంబినేషన్ కూడా బాగా అందరికి నచ్చుతుంది అనమాట. సెలక్షన్ అనేది బాగా నచ్చుతుంది. సో ఇదొక శారీ ఫ్రెండ్స్. నెక్స్ట్ శారీ, ఇవన్నీ సిల్క్ శారీసే. సిల్క్ శారీస్ అయినా
కొన్ని బ్లౌజులు బాగుండకపోతే శారీస్ అనేది కట్టుకోబుద్ది కాదండి. నాకైతే పర్ఫెక్ట్గా మ్యాచింగ్ సెట్ అవ్వకపోతే నేనైతే అస్సలు కట్టుకోను. అందుకని చెప్పేసి సిల్క్ శారీ అయినా, ఫ్యాన్సీ శారీ అయినా, పొట్టి శారీస్ అయినా పర్ఫెక్ట్గా బ్లౌజ్ బాగుంటేనే శారీకి లుక్ వస్తుంది. నెక్స్ట్ శారీ ఇది సిల్క్ శారీయే. ఇది మీకు ఆల్రెడీ నేను ఒక వీడియోలో చూపించాను ఫ్రెండ్స్. అంటే చూపించడం అంటే శారీ కలెక్షన్ వీడియోలో చూపించాను. ఇదిగోండి శారీ మొత్తం ఇలా వస్తుంది. ఇది బాందిని టైప్ వస్తుంది అనమాట. అంటే పెద్ద పెద్ద బంచెస్ లాగా ఇలా రౌండ్గా సర్కిల్స్ వచ్చి బాగుస్తుంది అనమాట. చూడండి, దీనికి ఏం చేశాడంటే సేమ్ ప్లెయినే ఎల్లో ఇచ్చాడండి. సో ఎల్లో అయితే బాగుండదు, శారీకి లుక్ ఉండదు అని చెప్పేసి నేనేం చేశాను, ఇలాగా రాసిల్క్ ముక్క తీసుకొచ్చుకున్నాను. ఇందులో మనకి ఈ బాందినీలో మెరూన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా, ఆ కలర్ తెచ్చాను. మీకు ఇది కలర్ షేడ్ అనేది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది వీడియోలో. సో ఇది డార్క్ మెరూన్ అనమాట. ఈ శారీలో వచ్చింది కూడా డార్క్ మెరూనే. శారీలో కలర్ అనేది మెరూనే కనిపిస్తుంది, బ్లౌజ్ మాత్రం కొంచెం ఏంటి తేలిపోయిన రంగులాగా కనిపిస్తుంది అనమాట. అంటే మనకి కలర్ షేడ్ అయిపోతుంది చూడండి, ఆ కలర్లో కనిపిస్తుంది. సో కాదండి, ఇది డార్క్ మెరూన్. బాగుంటుందండి శారీ కూడా ఇలాగా. అయితే మొత్తం ఇంకా ఇదే ప్లెయిన్ కుట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు ఇదిగోండి శారీలో ముక్కు ఇది వచ్చిందనమాట. మనకి అంటే బ్లౌజ్కి ఇది వచ్చిందనమాట. ఇదే బ్లౌజ్ కుట్టించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఏం చేశాను, హ్యాండ్స్కి ఈ ముక్కను తీసి ఇందులోకి అటాచ్డ్ సివిల్ హ్యాండ్స్ వేయించుకున్నాను. ఇంగ్లీష్కి చాలా కష్టపడిపోతున్నానండి, ఏమనుకోకండి. ఇదిగోండి, ఇది ఇలాగా షార్ట్ హ్యాండ్స్ పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నాను శారీలో ముక్కని. మొత్తం మళ్ళీ ఇదే మెరూన్ అయితే బాగుండదని చెప్పేసి ఇలా హ్యాండ్స్ వేయించుకున్నాను. ఇదిగోండి చూడండి, ఇదిగోండి. మీకు ఇప్పుడు కొంచెం నా కింద నుంచి ఏం చేశానంటే, నేను కొంచెం లాంగ్ డిస్టెన్స్లో పెట్టానండి వీడియో అనేది. అంటే ట్రైపాడ్ అనేది మీకు బాగా క్లారిటీగా కనిపించలేదు. ఇప్పుడు చూడండి బాగా క్లారిటీగా తెలుస్తుంది. ఇందాక కూడా చూసారు కదా, బ్లౌజు కొంచెం కలర్ షేడ్ అయిపోయి తేలిపోయినట్టు ఉంది. ఇప్పుడు చూడండి డార్క్ మెరూన్ అనమాట. సో ఇది చూపించడానికే మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు చూడండి డార్క్ మెరూన్ కనిపిస్తుంది. సో ఇదనమాట, దీనికి ఇలాగా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అనేది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ శారీ చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ శారీ ఇది ఫ్రెండ్స్. నేను ఇది కూడా మీకు ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. ప్లెయిన్ మంగళగిరి పట్టు శారీ అని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు శారీ కలెక్షన్లో చూపించాను ఫ్రెండ్స్. ఇదిగోండి, దీనికి నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేయించాలండి బ్లౌజు అని చెప్పాను ఇంతకు ముందు. సో దీనికి ఏం చేశాను అంటే, ఇది మనకి ఇక్కడ శారీ మొత్తం ఇలా వచ్చింది. ఎల్లో షేడ్ అండ్ ఆనంద్ బ్లూ కలర్ షేడ్ అండి. కల్లాత షేడ్ వచ్చేలాగే మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, లైట్ పిస్తా గ్రీన్లో కనిపిస్తుంది. పైన కింద ఎల్లో అనమాట. చూడండి శారీ మొత్తం ఇలా వచ్చింది. దీనికి ఆనంద్ బ్లూ కలర్ వచ్చిందండి, కొంగు వచ్చేసి ఇదిగోండి ఆనంద్ బ్లూ కలర్ వచ్చింది. సో దీనికి నేను మగ్గం వర్క్ చేపించుకున్నానండి బ్లౌజు. ఆనంద్ బ్లూ కలర్ కాంబినేషనే తీసుకొచ్చి మగ్గం వర్క్ చేయించుకున్నాను. చూడండి ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను పింక్ ఏంటి అక్క అనుకుంటారేమో, ఇక్కడ నేను ఏం చేశానంటే మొత్తం దీనికి ఎల్లో అనేది వేపిస్తే బాగుండదని చెప్పేసి ఇలా పింక్ కూడా వేయించుకున్నానండి. ఎప్పుడన్నా మనం పింక్ శారీ ఏదన్నా కొనుక్కున్నా కూడా మనం ఇంకా వర్క్ చేయించుకునే పని లేకుండా ఈ పింక్ శారీ ఈ బ్లౌజే ఇంకా వేరే దానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అదిగాక కొంచెం కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ పింక్కి బ్లూకి చాలా బాగా మ్యాచ్ అవుతుందండి. సో అందుకని చెప్పేసి నేను పర్ఫెక్ట్గా అంటే నేను నా సొంత నిర్ణయంతో ఇలాగ చేయించుకున్నాను. వర్క్ చేసే అతన్ని కూడా అడిగానండి, ఎలా ఉంటుందండి బాగుంటుందా ఇలా కాంట్రాస్ట్ కలరు అంటే. సో తను కూడా అన్నాడు చాలా బాగుంటుందమ్మా, అలా చేయించుకోండి, మీకు వేరే శారీకి కూడా యూజ్ అవుతుంది, ఎందుకు వేస్ట్గా ప్రతి శారీకి అని అన్నాడు. సో అందుకని చెప్పేసి ఇలా చేయించుకున్నాను. చూడండి చాలా బాగుంది అసలు. చాలా వర్క్ కూడా చూడండి, మీరు గమనించండి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి, చాలా బాగుంది కదా. ఫ్రంట్ వచ్చేసి ఇలా సింపుల్గా, ఇంకా మనకి ఇదంతా ప్లెయినేనండి. దీనికి డిజైన్ అంటూ సెలెక్ట్ చేసుకోవటం ఏముండదు. నేను ఇంకా అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకున్న దాంట్లో నాకు సింపుల్గా కొంచెం సింపుల్గా రేట్లోనే
కావాలండి అంటే ఇలా సింపుల్గా చూపించాడు. ఈ వర్క్ వచ్చేసి 1500 పడిందండి. ఇదిగోండి హ్యాండ్స్కి వచ్చి ఇలా వేయించాను. గమనిస్తున్నారా, ఇక్కడ జర్దోజీ వచ్చిందండి, మీకు అర్థమవుతుందా? ఇదిగోండి జర్దోజీ కూడా వేయించాను. గోల్డ్ కలర్ మనకి ఎక్కువ కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఈ గోల్డ్ కలర్ కూడా జర్దోజీ వేయించా. ఈ లెమన్ ఎల్లో అనేది మనకి శారీ కాంబినేషన్ అనమాట. చుట్టూరు బీడ్స్, అదిగోండి ఇప్పుడు అర్థమవుతుంది కదా, బాగా కనిపిస్తుంది. చుట్టూరు బీడ్స్ వేయించా. ఎక్స్ట్రా ఏంటంటే ఈ పింక్ ఒక్కటే నేను కాంట్రాస్ట్గా ఎంచుకున్నాను, ఎందుకంటే లుక్ వైజ్గా బాగుంటుందని చెప్పేసి కాంట్రాస్ట్గా ఎంచుకున్నాను. టోటల్ ఓవరాల్ శారీ బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉంది. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 1500 పడిందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఒక శారీ. నెక్స్ట్ శారీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది చాలా ఓల్డ్ శారీస్ అనమాట. అంటే ఓల్డ్ అంటే వెనకట్లో వచ్చేవి మనకి, ఇవి ఎక్కువగా కంచిపట్టు శారీ అని ఎక్కువగా వచ్చాయి అప్పట్లో. సో శారీ ఇదిగోండి చూస్తున్నారా, ఇదేం కలర్ అంటే తేనె రంగు అంటారు కదండి, తేనె రంగులోనే టిష్యూ టైప్ వచ్చింది. ఇది ఒకప్పుడు ఓల్డ్ శారీయే, కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నేను చెప్పాను కదా, ఇప్పుడు మళ్ళీ ఈ టిష్యూ శారీస్ అనేవి మనకి ఇప్పుడు మళ్ళీ ట్రెండ్ అయినాయి అనమాట. ఉప్పాడ టిష్యూ అలా వస్తున్నాయి, చాలామంది తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఇలా వస్తున్నాయి చూడండి. ఇక్కడ మధ్య మధ్యలో బుటీస్ అనమాట. ఇది నా శారీ కాదు, మా ఫ్రెండ్ శారీ. అయితే మా ఫ్రెండ్ పంపించేసి, ఇంకా చెప్పాను కదా నేనైతే కొంచెం పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేస్తానని వాళ్ళకు ఒక నమ్మకం అనమాట. శారీ అయినా ఏదన్నా తీయాలి అన్నా కూడా వాళ్ళే నన్ను తీయమంటారు. తీసేసి నేను ఇది బాగుంది అంటే ఇంకా వాళ్ళు, నేను తీసాను అంటే పర్ఫెక్ట్గా ఇంకా వాళ్ళకి మళ్ళీ ఎదురు చూసే పని ఉండదు అనమాట. పర్ఫెక్ట్గా ఇంకా దానికి ఇంకా నేనే, వాళ్ళు చూసుకొని కూడా చూసుకోరు, మధ్యలో ఒక ఫోటో తీసి పంపిస్తా వాట్సాప్లో, ఈ శారీ బాగుంది ఇదిగోండి తీసుకుంటారా అంటే ఓకే జ్యోతి అంటారు. ఇంకా దానికి లైనింగ్ కాడి నుంచి, ఫాల్ కాడి నుంచి, జాకెట్ స్టిచ్చింగ్ కూడా నేనే పంపిస్తాను. నా మీద అంత ఇదనమాట వాళ్ళకి నమ్మకం. అంటే నా గొప్ప నేను చెప్పుకోవటం కాదనమాట, కొంచెం సెలెక్షన్ బాగా చేస్తావు అని చెప్పేసి మా ఫ్రెండ్స్లో అందరికీ అదొక నమ్మకం అనమాట. సో దీనికి మనకి ఇక్కడ చూసారా, ఈ మెరూన్ కలర్ టైపు మెరూన్ కలర్ వచ్చిందనమాట బార్డర్ అనేది. బార్డర్ వచ్చి దీంట్లో చూడండి మీకు పికాక్స్ అలాగే ఫ్లవర్స్ వచ్చి ఎంత బాగుందో చూడండి. బార్డర్ కూడా చాలా బాగుందండి. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, అందుకే శారీ మొత్తం ఇంక ఇలా వస్తుందండి మీకు. మొత్తం ఇంక ఇంతేలే, ఇంకేమీ మధ్యలో డిజైన్ కొంగు కుచ్చుళ్ళు అలా ఏముండదు. మధ్య మధ్యలో ఇదిగోండి మనకి ఇలా బుటీస్ వస్తాయి, లీఫ్ లాగా బుటీస్ వచ్చినాయి. ఒక స్మాల్ బుటీస్ అలాగే ఒక బిగ్ బుటీస్ వచ్చినాయి అనమాట. ఇదిగోండి అంతే, ఇంకేముండదు. శారీ మొత్తం ఇదే. కొంగు వచ్చేసి మనకి ఆల్ ఓవర్ వచ్చిందండి. ఇదిగోండి ఇలా ఆల్ ఓవర్ వచ్చింది. దీంట్లో అక్కడక్కడ గ్రీన్ వచ్చేసింది అనమాట. సో దీనికి నేను ఒక బ్లౌజ్ తీసుకున్నాను. ఇలాగ బ్లౌజ్ తీసుకొచ్చాను అనమాట. చెప్పాను కదా పట్టు టైప్లో బ్లౌజ్ తెస్తాము, పట్టు టైప్లో ఒక బ్లౌజ్ తెచ్చి వర్క్ చేపిస్తానని. సో ఇలాగండి వర్క్ ఇదిగోండి, తనకి ఇలాగ సెలెక్ట్ చేశాను అనమాట. సెలెక్ట్ చేసి వర్క్ చేయించాను, నేనే చేయించానండి. తను కూడా లేదు అసలు దగ్గర, నేనే తీసుకెళ్ళి నాది తనది చేయించాను. తను ఇంకా స్టిచ్చింగ్ చేయించుకోలేదు, నేనే స్టిచ్చింగ్ చేయించుకున్నా. ఈ వర్క్ కూడా చూడండి దగ్గర నుంచి చాలా బాగుందండి. గ్రీన్ మనకు శారీలో అక్కడక్కడ వచ్చిందని గ్రీన్ వేయించాను. చూడండి చాలా బాగుంది, మీకు బాగా అర్థమవుతుందా? బీడ్స్ వేసాడు, అక్కడక్కడ గొలుసు కుట్టేసాడు, చాలా బాగుంది చూడండి దూరం నుంచి. దీనికి కూడా ఇది బాగా పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అవుతుంది అనమాట. హ్యాండ్స్ వచ్చేసి ఇలాగే వేయించాను, సేమ్ ఇంకా నాకులాగే కింద చిన్న బార్డర్ వచ్చి అక్కడక్కడ మధ్యలో ఇలాగ ఫ్లవర్స్ టైపు బూటీస్ పెట్టించాను, కింద ఇలా బార్డర్ వేయించాను. సో ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా సింపుల్గా ఇలా చుట్టూరు జర్దోజీ వచ్చి గొలుసు కుట్టు వచ్చేసి చాలా గ్రాండ్గా ఉందండి. ఇది స్టిచ్చింగ్ చేయించినాక చాలా గ్రాండ్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్టిచ్చింగ్ చేసినాక కూడా మీకు చూపిస్తాను నేను ఒకసారి బ్లౌజ్ అనేది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా?
ఇదిగోండి కాంబినేషన్ ఈ రెండుకి ఇలాగనమాట. అంటే ఉందండి, ఒక్క నిమిషం చూపిస్తాను. మడతలు ఉప్ప తీసాను కదా, ఇదిగోండి బాగా మ్యాచింగ్ అయింది కదండి, చాలా బాగుందనమాట. ఇచ్చేటప్పుడు కొంచెం భయపడుతూ ఇచ్చాను, ఎలా ఉంటుందో అంటే కొంచెం కలరు డిమ్ముగా కనిపిస్తుంది కదా, ఎలా ఉంటుందో ఏంటో అని భయపడుతూ ఇచ్చాను. లేదండి, వర్క్ చేసినాక అసలు చాలా గ్రాండ్గా ఉందండి. ఇదిగోండి చాలా బాగా సెట్ అయింది చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైందిగా, క్లారిటీగా కనిపిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, సో చూసారు కదా ఫ్రెండ్స్ శారీ అని, అలాగే మిక్స్ అండ్ మ్యాచింగ్ ఏ శారీ బాగుంది, ఏ శారీకి ఏ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కూడా నాకు కింద కామెంట్లో అడగండి, నేను మీ డౌట్ అనేది క్లారిఫై చేస్తాను. చాలామంది ఇవి మ్యాచింగ్ అనేది చూసి నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, నేను వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. ఇంకా ఏమన్నా మీకు అర్థం కాకపోతే కూడా నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే నా ఇంతకు ముందు మిక్స్ అండ్ మ్యాచింగ్ వీడియోస్ కూడా మీరు ఆల్రెడీ చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో కానీ పైన ఐకాన్ బటన్లో కానీ ఇస్తాను ఫ్రెండ్స్, చూడండి. వీలైతే చూసి ఆ వీడియోస్ కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.